రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. గ్రామ పోరుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చకచక పూర్తవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంతమంది అభ్యర్థులు మొదటి దశ ఎన్నికలకు వెళ్లబోతున్నారు, నామినేషన్లను ఫైనల్ చేసింది. ఇక ఈ రోజు ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తులను కూడా కేటాయించింది. అయితే దీనికి సంబంధించి ఆదిలాబాద్ లో ఉన్న గ్రామ పంచాయతీ పోరుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అభ్యర్థుల ఏర్పాట్లు, రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తులను కూడా కేటాయించింది. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు గ్రామ సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్స్ ఎన్నికలకు సంబంధించి అయితే ఈ రోజు తోటి పూర్తిగా నామినేషన్ల సంవరణ గడువు పూర్తి అయిపోయింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల విత్డ్రాకు సంబంధించి అయితే భారీగానైతే విత్డ్రాల్ చేసుకోవడానికి అభ్యర్థులు నామినేషన్ సెంటర్లకు వచ్చిన పరిస్థితి అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. నిర్మల్ తో పాటు ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే పార్టీలకు సంబంధించినటువంటి గుర్తులు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించినటువంటి గుర్తులని ఈ 3 జిల్లాల్లో ఇప్పటికే కేటాయించినప్పటికీ కూడా మంచిర్యాలలో మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థులకు సంబంధించి గుర్తులు అయితే ఫైనల్ అయితే కాలేదు. ప్రస్తుతానికి ఇంకా నామినేషన్లు ఉపసంహరణ అయితే మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైతే నామినేషన్లు వేశారో వారందరినీ కూడా ఇటు కొంతమేర నజరానాలతో కానీ లేదనుకుంటే భయభ్రాంతులకు గురి చేసి కూడా కొన్ని నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి అయితే ఇబ్బందులు పెడుతున్నారంటూ ఇబ్బంది పెడుతున్న వాతావరణం అయితే ఇటు గ్రామాలలో ప్రస్తుతానికి అయితే ఉంది. మరోవైపు ఇటు కొమరంభీం జిల్లాకు సంబంధించి కూడా ఏకగ్రీవ తీర్మానాల ద్వారా గ్రామ పెద్దల ద్వారా ఇటు గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ గ్రామ సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు కూడా ఎన్నుకుంటున్న పరిస్థితులు అయితే ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానాల ద్వారా 5 గ్రామాల్లో సర్పంచ్లను ఎన్నుకోగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 8 గ్రామాలు, ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించి 10 గ్రామాలు అయితే పూర్తిగా ఏకగ్రీవం అయితే చేశారు. ఇప్పటికే సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను కూడా గ్రామస్తుల తీర్మానాలతోటి ఎన్నుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు మంచిర్యాల జిల్లాకైతే ప్రస్తుతానికైతే ఇప్పటికీ నామినేషన్ల ఉపసంహరణ కొనసాగుతోంది. దాదాపుగా భారీగానైతే ఇటు నామినేషన్ సెంటర్ వద్దనైతే క్యూ కట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు 3వ విడత నామినేషన్లకు సంబంధించి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొదటి రోజే భారీగా నామినేషన్లు వేయడానికి ఇటు అభ్యర్థులు వచ్చినట్టుగానైతే అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపు మరో 2 రోజులు 3వ విడతకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొదటి విడత 2వ విడతతో పోల్చుకుంటే 3వ విడతలో కూడా భారీగా నామినేషన్ల పత్రాల స్వీకరణ ఉండే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ మొదటి విడతలో కూడా భారీగా తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అయితే పూర్తి స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా అంతే మొత్తంలో కూడా తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అయితే కసరత్తులు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగానైతే ఇటు ప్రతిపక్షాలు కూడా గ్రామాల్లో అయితే ప్రస్తుతానికి అయితే పనిచేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికలు అయితే ప్రధానంగా 3 పార్టీల మధ్య అయితే హోరాహోరీ పోటీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ మొత్తంలో సీట్లను సంపాదించుకుంటేనే వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కూడా తమ ప్రాబల్యాన్ని పెంచుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలకు కూడా పూర్తిగా పాజిటివ్ అవుతుందంటూ కూడా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా తమ మద్దతుదారులకు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. గ్రూపులుగా డివైడ్ అయ్యి కూడా గ్రామాల్లో కూడా పూర్తిగా ప్రచార పర్వాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ అభ్యర్థులకు సంబంధించి ఇటు గుర్తులను కేటాయించడంతో అయితే రేపటి నుంచి మరింత వేగంగా ఇటు తమ ప్రచారాన్ని నిర్వహించడానికి అభ్యర్థులు సమాయత్తం అవుతున్న నేపథ్యంలోనే ఓవైపు ఇటు నామినేషన్లను విత్డ్రాల్ చేసుకోవడానికి కూడా అంతే ధీటుగానైతే ఇటు ఒత్తిళ్లు వస్తున్నాయంటూ కూడా గ్రామస్తులు